ప్రస్తుత రాజకీయాలపై మాజీ మంత్రి దక్కుపాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడమే మంచిదైంది అన్నారు. గెలిచి ఉంటే మాత్రం పనులు చెయ్యలేక ప్రజలకు సమాధానం చెప్పలేకపోయేవాణ్ణి అని ఆయన తెలియజేశారు. తాజాగా ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవు అన్నారు. రాజకీయాల్లో పెట్టిన డబ్బులు తిరిగి సంపాదించేందుకు అవకాశం కూడా లేదన్నారు. అయితే గతంలో పెట్టిన డబ్బులు సంపాదించుకునేందుకు కొంత అవకాశం ఉండేది అన్నారు. సింగిల్ మ్యాన్ పార్టీ అధిపతులు ఎమ్మెల్యే ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా చేసి ఇసుక మద్యం మైనింగ్లలో లక్షల కోట్లను దోచుకుంటున్నారు అని విమర్శించారు. 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2,000 ఇస్తారా 3,000 ఇస్తారా అని 40 కోట్లు 30 కోట్లు 50 కోట్లు తీసుకురావడం, ఆ డబ్బుని మళ్ళీ సంపాదించడం అనేటటువంటిది ఇంతకుముందు కొంత సంపాదించేటటువంటి అవకాశం ఉందేమో ఎమ్మెల్యేలకి. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ముఖ్య ఎవరైతే పార్టీకి అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉత్సవగ్రహాలు చేసి ఇసుకలో వస్తుందా, మధ్యలో వస్తుందా, మైల్లో వస్తుందా, వాళ్ళతో సెంట్రలైజ్ చేసి ఎవరు అందరూ ఇదే కార్యక్రమం. ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే, వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళల్లో ఏదైనా పని చేసామో లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండటానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు, ప్రజాప్రతినిధిగా ఉండటానికి చేస్తాడు. ఇవాళ అవకాశం కూడా లేకుండా పోయింది. ఆ ప్రతినిధి ఎందుకు వచ్చానా గెలిచిన తర్వాత నేను ఇవాళ ఒక మాట చెప్తాను మీకు. ఎవరికైతే టికెట్లు రావో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అదృష్టవంతులు. మీకు కావాల్సింది వచ్చేసి 30 కోట్లు 40 కోట్లు మిగిలినట్టే.